హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి మీకు అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను వినండి. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడికెను. వినారే ప్రియదవజనమా, లేయా గురించి రాయబడిన మాటలు మనం చూస్తున్నాం. అప్పటికే లేయా 3 పిల్లలను కనింది. 4వ వ్యక్తి యూదా. యూదాని కనినప్పుడు ఆవిడంటుంది, ఇప్పుడు నేను యెహోవాను స్తుతించెదను, యెహోవాను గణపరిచెదను. యూదా అంటే స్తుతి అని అర్థం. బైబిల్ మొత్తం మీద ఫస్ట్ స్తుతి చెల్లించింది లేయా. ఆ విషయం మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. స్త్రీలందరిలో మొట్టమొదటి స్తుతిని ఇచ్చింది లేయా. దేవుణ్ణి మొట్టమొదటిగా స్తుతించింది లేయా. మనం బైబిల్లో క్లియర్గా మనం చూస్తున్నాం. లేయా అంటుంది, ఇప్పుడు నేను స్తుతించెదను, యెహోవాను స్తుతించెదను. అందుకే 4వ వ్యక్తికి యూదా అని పేరు పెడుతుంది. యూదా అనగా స్తుతి అని అర్థం. అయితే వినండి ప్రియదైవజనమా, ఎవరి జీవితంలో అయితే స్తుతి ఉంటుందో, వింటున్నారా? ఎవరైతే మొట్టమొదటిగా స్తుతిస్తారో ఆమంటుంది, నేను ఇప్పుడు స్తుతించెదను. లేయా అంటుంది. ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే మీ దైనందిన జీవితాన్ని స్తుతితో మొదలు పెడతారో, స్తోత్రాలతో మొదలు పెడతారో, మీరు బంధకాల్లో ఉండరు. ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో మీరు బంధకాల్లో ఉండరు. ఉదయాన్నే లేగండి. ఎవరు పడుకున్నా మీకు అనవసరం, ఎవరు ఫోన్ చూసుకుంటున్నా మీకు అనవసరం. మీరు ఫస్ట్గా దేవుని స్తుతించండి. అర్థమైందా? ఫస్ట్గా మీరు దేవుని స్తుతించండి. స్తుతించేవారు బంధకాల్లో ఉండరు. ఇది వాస్తవం. మీకు నేను నిరూపిస్తా, బైబిల్ ద్వారా నేను మీకు నిరూపిస్తా. స్తుతించేవారు బంధకాల్లో ఉండరు. స్తుతించేవారు బంధకాలని తెంచుకుంటారు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంది. పేతురేమో చెరసాల్లో ఉన్నారు. సంఘమంతా ప్రార్థన చేస్తుంది. పేతురు చెరసాల్లో ఉన్నాడు. అకస్మాత్తుగా పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చేసాడు. అతడు రోడ్డు మీద ఉన్నాడు. చెరసాల అక్కడే ఉంది. పేతురు బయట ఉన్నాడు. వింటున్నారా? చెరసాల కదలలేదు. చెరసాల అక్కడే ఉంది. పేతురు బయటకు వచ్చాడు. ఇంకో కోణంలో మనం ఆలోచిద్దాం. పౌలు శీలను మనం గమనిద్దాం. వారి చెరసాల ఉన్న పలంగా ధ్వంసమైపోయింది. కారణం స్తుతించేవారు బంధకాలని ఓడబీకుతారు. స్తుతించేవారు బంధకాలని కదిలింపజేస్తారు. నేను ఈ ఉదయం ప్రవచనం ఎత్తిలా అంటున్నాను, ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నేను ప్రవచిస్తున్నాను. పేతురులాగా మీరు విడుదల పొందాలని నేనైతే అనుకోవట్లేదు. పేతురు బయటకు వచ్చేసాడు. చెరసాల అలానే ఉంది. పేతురులాగా మీరు విడుదల పొందాలని నేను అనుకోవట్లేదు. పౌలు శీలలాగా మీ బంధకాలన్నీ ఊడిపోవాలి, మీ బంధకాలు కదిలిపోవాలి, మీ చెరసాలు కదిలిపోవాలని నేను భావిస్తున్నాను. అందుకే నేను ప్రవచిస్తున్నాను. ఇన్ జీసస్ని పొందుకుండా ప్రవచనం ఇస్తున్నాము. స్తుతించే వ్యక్తిగా ఉండు. దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండు. అప్పుడు ఏ శ్రమలోనూ ఉండవు. ఏ బంధకాలు నిన్ను కట్టి ఉంచలేవు, నిన్ను బంధించి ఉంచలేవు. ఏ బంధకాలు నేను బంధించవు. పౌలు శీలను బంధించినాయి. అవి ఏం చేసినాయి? వెంటనే వాళ్ళు స్తుతించారు. వెంటనే దద్దరిల్లిపోయి పగిలిపోయినాయి. భూకంపం వచ్చింది, సునామీ వచ్చింది, భూకంపం వచ్చింది, దెబ్బేమంటే చెరసాలన్నీ ఊడిపోయినాయి. శత్రువు నీకు ఏ సంఖ్యలు వేసాడో నాకు తెలియదు. నీ బిడ్డలకి ఏ సంఖ్యలు వేసాడో నాకు తెలియదు. కాళ్ళకి, చేతులకి, తలకి ఏ సంఖ్యలు వేసి నిన్ను కట్టేస్తున్నాడో, ఏ శ్రమ అనే ఊబిలో ఉన్నావో, ఏ నిందనే సంఖ్యలలో ఆ ప్రెజర్లో ఉన్నావో నాకైతే తెలియదు. కానీ నువ్వు స్తుతించే వ్యక్తివైతే, నువ్వు ఆరాధించే వ్యక్తివైతే, ఉదయాన్నే లెగిచి మొట్టమొదటిగా ఎవ్వరు లెగిచినా లేకపోయినా నీకు అనవసరం. నువ్వు లెగిచి మొట్టమొదటి దేవునికి స్తుతి చెప్పేసి. ఎవరు ఫోన్లు చూస్తున్నా నువ్వు ఫోన్ పట్టుకోవద్దు. నువ్వు దేవుడికి స్తుతి చెప్పు. ఎందుకంటే నువ్వు బంధకాల్లో ఉండవు. విడుదల పొందిన వ్యక్తిగా ఉంటావు నువ్వు. పౌలు శీలలాగా నీ కార్యం జరగాలని నేనైతే భావిస్తున్నాను. భావించిన వాళ్ళందరూ ఆమెన్ పెట్టండి కామెంట్. యేసునామములో మీకు ఆ కార్యం జరుగునుగాక. మీరు స్తుతించే వ్యక్తులుగా ఈ రోజు నుంచి మారాలి. మీరు బంధకాల్లో ఉండకూడదు. మీరు ఫ్రీ బోట్స్గా ఉండాలి. మీరు స్వతంత్రులుగా ఉండాలి. మీరు ప్రభుని ప్రైజ్ చేయాలి. గాడ్ బ్లెస్ యు. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఇదిగో ఈ ఉదయం నీ ప్రజలతో చక్కగా
స్తుతించే బిడ్డలు ఎలా ఉంటారో మీరు మాట్లాడారు. నిజమే, స్తుతించే బిడ్డలు బంధకాలు ఉండరు. స్తుతించే బిడ్డలు బంధకాలని తెంపుకుంటారు, బంధకాల నుంచి విడుదల పడతారు. అయ్యా, నీ ప్రజల్ని ఈ రోజు నుంచి ఎవ్వరు లెగిసినా లేకపోయినా, ఎవ్వరు నిర్లక్ష్యంగా ఉన్నా, ఎవ్వరు ఫోన్లు పట్టుకొని నిర్లక్ష్యం చేస్తున్నా, నీ ప్రజలు, నీ కూతురు, నీ కుమారుడు నీ వెంటనే స్తుతించే వ్యక్తిగా మారాలి. స్తుతించే వ్యక్తులు బంధకాల్లో ఉండరని, ఒకవేళ బంధకాలు వారికి ఉన్నా వారు ఊడబెక్కోగలరని, పరిశుద్ధాత్మ ద్వారా అది సాధ్యమని, వారిని నేను స్వతంత్రులు చేస్తానని మీరు మాట్లాడారు. అయ్యా, యూట్యూబ్లో ఇదిగో ఈ ఉదయం ఈ డైలీ ప్రామిస్ ప్రభా, పరిశుద్ధాత్మ స్వరం వింటున్న ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి స్తుతించే వ్యక్తులుగా, నిన్ను ఆరాధించే వ్యక్తులుగా, మహిమపరిచే వ్యక్తులుగా మార్చి అద్భుతాన్ని చేయమని, ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ దేవజనమ. ఈ బలమైన వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేను బాగా నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నా దాకా పంపించండి. మీ కొలీగ్స్కి, మీ బంధువులకి, మీ స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేసేయండి. త్వరగా వారు కూడా స్తుతించాలి కదా, త్వరగా షేర్ చేయండి. వాళ్ళు మేలు పొందుతారు. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.